మరి ఆ చిన్న 100 గజాలకో 200 గజాలకో మెరకేసుకుని ఇల్లు కట్టే పరిస్థితుల్లో వందల వేల ఎకరాలకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఏదో నా పబ్బం గడుపుకొని నా దారిని వెళ్ళిపోతానంటే ఆ జగన్ గారి విజన్ వేరు, ఆయన వ్యూస్ వేరు, ఆయన అడ్వాన్స్డ్ థింకింగ్ వేరు. ఇదే స్కీమ్ కనుక ఒక్క 10 ఏళ్ళు నడిస్తే రిజర్వేషన్ గురించి మాకెందుకంటే తీసేయమంటారు వాళ్ళే. చంద్రబాబు గారి మనస్తత్వం ఆయన ఆలోచన సరళి నేను చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉంటా కదండి. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను మంగళగిరిలో నారా లోకేష్ నాయకత్వం ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ ఎలా గెలుస్తారనే దాని మీద అందరి చర్చ జరుగుతుంది. ఇంకా ఎలక్షన్కి చాలా సంవత్సరాలు ఉన్నా సరే ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన స్టూడియోలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి అమ్మారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అత్యంతంగా ఓడిపోవటంలో ప్రధాన భూమిక పోషించిన నారా లోకేష్ ఈ ప్రాంతం నుంచి అభ్యర్థిగా గెలిచి మంత్రిగా కూడాను బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. మొన్న మధ్యకాలంలో అమరావతికి సంబంధించి కూడాను పెద్ద ఎత్తున నీరు వచ్చినప్పుడు మీరు ఆ ప్రాంతంలో సందర్శించి ఆ నీరు ఏదైతే అమరావతి ముంపుకి కారణమైన కొండవీటి వాగుకు సంబంధించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ సందర్భంగా ఏదైతే కొండవీటి వాగు ముంపు అమరావతిని ముంచిందో చాలామందికి తెలియజేసిన పరిస్థితులు ఆ రోజు మీరు కల్పించారు. అయితే దీని మీద తీవ్రంగా కూడాను మీ మీద విమర్శలు వచ్చాయి. అమరావతి నీళ్ళలో మునిగిందని చెప్పిన వారి మీద కేసులు కూడా పెడతాం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు అసలు ఆ వీడియో ఎందుకు తీశారు, అదంతా వైరల్గా మారటానికి గల కారణం ఏంటి? అది యాక్సిడెంట్లుగా జరిగిందండి. మేము ఒకసారి అక్కడ ఏదో ఫంక్షన్ ఉంటూ వెళ్ళాం. వైల్ కమింగ్ వయా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మీద నుంచి చూద్దాం అసలు ఈ వాటర్ ఎట్లా ఉందని అటు నుంచి వచ్చాను. వచ్చే క్రమంలో ఆ వాటర్ అదంతా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అరే ఏంటి ఇంత వాటర్ ఇదిగా ఉంది ఇది అసలు అతనేం చేశాడు? ఎస్ఆర్ఎం అతను కాలేజ్ చుట్టూతో హైట్ పెంచుకున్నాడు. సో అటు నుంచి వాటర్ ఫ్లో లేదు. యూనివర్సిటీకి అటు నుంచి వాటర్ ఫ్లో లేదు. యాక్చువల్గా ఉండాల్సినవన్నీ సర్ప్లస్ వాటర్ వచ్చింది. ఇది వరద నీరు కదా, అంత మొత్తం తేలియాడుతుంది అంతా. అప్పుడే నాతో పాటు ఉన్న మా కుర్రాడు ఉన్నాడు. వీడియో తీద్దాం సార్, ఇది చాలా బాగుంటుంది దీని అంటే అతనే నాకు చెప్తూ యా అది హైకోర్టులో అక్కడ పలానా చోట ఉన్నాయి, పలానా చోట మన ఎమ్మెల్యే క్వార్టర్స్ నడుస్తున్నాయి, పలానా చోట ఇవి దిస్ ఈజ్ ది పొజిషన్ అండ్ వాటర్ ఇదంతా చూపించి ఈ విధమైన ఉన్న దీన్ని ఫస్ట్ మన ఇంటర్నేషనల్ ఎవరికో కూడా వీళ్ళు చూపించారు ప్రస్తుతం గవర్నమెంట్. ఇది వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు ముందు వరల్డ్ బ్యాంకును ఇంకేదో దీనికి సర్వే టీంకి ఎవరికో చూపించారు. వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే మీరు ముందు ఈ వాటర్ని డైవర్ఫికేషన్ ప్రాపర్గా చేయండి. దట్ ఈస్ వెరీ సింపుల్ పాయింట్ సార్. ఎవరు ఆలోచించినా కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా అది చూస్తాడు. రోడ్డు పక్కన ఇల్లు కొంచెం వెనక ఇల్లు ఉందనుకోండి, గుంటలో ఉంటే నీళ్ళని అక్కడ ఉంటాయి కదా, ముందు మెరకేస్తాడుగా. మరి ఆ చిన్న 100 గజాలకో 200 గజాలకో మెరకేసుకుని ఇల్లు కట్టే పరిస్థితుల్లో వందల వేల ఎకరాలకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అట్లా అనుకుంటే నేను అమరావతికి ద్రోహినేం కాదు. మీరు వాళ్ళు అంటారు కదా, సహజం వాళ్ళు అనేది వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే నోటి మాటేగా. వాస్తవాలు కావాలని ఏ రాజకీయ నాయకుడైనా ఏదైనా సరే ప్రజలకి మసిబూసి మారేడుకాయ చేసి ఏదో నా పబ్బం గడుపుకొని నా దారిని వెళ్ళిపోతానంటాం కరెక్ట్ కాదు కదండి. నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఎనలైజ్ చేసుకొని కొంచెం టెక్నికాలిటీ, ఆ ప్రాంతంలో టెక్నికాలిటీ కొద్దిగా ఉపయోగించి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అది సరే, ఆ విధంగా అయితే ఇంకంతకుమించి కోరుకునేదే ఉంది. మా జగన్ గారి విజన్ వేరు, ఆయన వ్యూస్ వేరు, ఆయన అడ్వాన్స్డ్ థింకింగ్ వేరు. నో డౌట్ మంచి ఇవాళ నాకు తెలిసి మన భారతదేశంలో
రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రవేశపెట్టిన సంక్షేమ 3-4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏది ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతుకు ఉచిత కరెంటు కానీ, డోక్రా మహిళలకి రాయితీలు కానీ దేశంలో ఎవరు చేయలే. అప్పుడు మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు చాలా కితాబీ చేశారు మా రాజశేఖర రెడ్డి గారిని ప్రధాని. ఎప్పుడు మా జగన్ గారు కూడా ఎవరు ఊహించారండి అన్ని వేల స్కూల్ని అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా బ్రహ్మాండంగా చేశారు కదండి. అది అవసరం కూడా. అదొకటి ఎవరైనా ఊహించారండి? టోఫెల్ ఎవరైనా హై స్కూల్ లెవెల్ నుంచి ఏంటంటే అది జిఆర్ఏ ట్రైనింగ్. అతని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండేది అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ పిల్లలు, ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండే పిల్లలు అక్కడ ఎక్కువ ఉంటారు. ఇవన్నీ పోవాలి. మహానుభావులు ఇవాళ మన భారతదేశంలో కూడా కోరుకునేది ఏంటి? సర్వమానవ సౌభ్రతత్వం కోరుకుంటున్నాం. కులమతాలకు అతీతంగా, ఆర్థిక స్థితిగతులకు అతీతంగా అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలనేది మన భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అది పక్కాగా ఇంప్లిమెంట్ చేసింది మా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ పిల్లలకి ఈ చిన్న వాళ్ళు కొంతమంది పల్లెటూరులో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని పనికి పంపిస్తే డబ్బులు వస్తాయని ఏమైనా నువ్వు డబ్బులకు పిల్లల బడికి పనులకు పంపకండి, మీ అకౌంట్లో నేను 15,000 వేస్తా అని ఒక విధమైన అట్మాస్ఫియర్ తీసుకొచ్చి అందరూ ఎంత ఇది పెరిగిందండి. నీకు స్కూల్ అడ్మిషన్స్ ఎన్ని పెరిగాయండి? బ్రహ్మాండంగా బాగా సక్సెస్ అయింది. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏదో 30,000 40,000 ఏదో ఫిక్స్ చేశారు. ఈయన అదల్లా ఎంత కాలేజీలు ఉంటే అంత పే చేస్తారు. పైగా పాకెట్ మనీ. ఆ పాకెట్ మనీకి మా పిల్లలు ఏం చేశారు? నేనే కొంతమంది పిల్లల్ని చదివించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బస్సులకు పెట్టుకున్నారండి. సంవత్సరానికి 20,000 పెడితే బస్సు సంవత్సరం ఫ్రీ అయిపోయింది. సో ఏం పైసా ఖర్చు లేదు. ఇంట్లో అన్నం పెడితే పిల్లలకు పోయి చదువుకొని వస్తున్నారు పేద పిల్లలందరూ. డెఫినెట్గా అండి. పిల్లలు నా దగ్గరికి వచ్చారు ఈ మధ్య. వచ్చి సార్ ఏంటమ్మా ఏంటి పరిస్థితులు అంటే, ఫీజు రింబర్స్మెంట్ పడలేదు సార్, వాడే ఎగ్జామినేషన్కి పంపించేటట్లేరు, హాల్ టికెట్లు ఇవ్వట్లా, మళ్ళీ నువ్వు నెక్స్ట్ సెకండ్ ఇయర్కో థర్డ్ ఇయర్కో నువ్వు రావాలంటే నువ్వు ఎంతో కొంత కడితేనే నువ్వు రా అంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు. ఎంతవరకు ఏదో నాకు చేతనైంది కొంతవరకు మనం చేస్తాం, అంతా మనం చేయలేంగా. ఈ విధానం చాలా గొప్ప స్కీములు కదండి. మీరు ఏ విధంగా ఆలోచించినా కూడా అది అవసరం. ఇదే స్కీమ్ కనుక ఇంకొక 10 ఏళ్ళు నడిస్తే రిజర్వేషన్ గురించి మాకెందుకండి, తీసేయమంటారు వాళ్ళే. డెఫినెట్లీ. ఇవాళ నేను వచ్చి రమారమి 25 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. అంతకుముందు ఇంకొక 20 ఏళ్ళ నుంచి మా అన్నయ్య గారి దగ్గర నుంచి నేను దగ్గరగా రాజకీయ అవగాహన ఉన్న మనిషిని. ఈ కాస్త టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ఫీజు రియంబర్స్మెంటు, రైతుకి ఉచిత కరెంటు, ఇక అప్పట్లో రుణమాఫీ, ఈయన వచ్చిన తర్వాత ఏమో ఆర్బీకేలు పెట్టి విత్తనాల దగ్గర నుంచి పంట వరకు మొత్తం ఎవ్రీథింగ్ అని రికార్డు పెట్టి 151 సీట్లకి ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యంలో తిరిగి ఆయన 11 సీట్లకి పడిపోవటం గల కారణం ఏంటి? వైఎస్ జగన్ ఓటమికి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? సమాధానం నాకు తెలిసి ఒకటేనండి. మనకి మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు మనకి జనాభా ఎక్కువ అండి, ఓటర్స్ ఎక్కువ. మనకి వాళ్ళకి చిన్న ఆశ ఉంటుంది కదండి, మానవుడు అనేవాడికి. అంతే, ఒక చిన్న ఆశ ఉంటుంది అండి. అది చేశారు. అట్లాగే నెలకి 1,500 ఇంటికి ఏ పప్పు ఉప్పు వస్తుంది, దేనికో దానికి పనికి వస్తుంది, ఆడవాడు అన్నీ ఏమి ఇచ్చారు ఆయన. ఆ వృద్ధాప్య పెన్షన్లు కూడా 4,000 ఇచ్చారు. 5 లక్షలు 6 లక్షలు వాళ్ళకి కట్ చేశారు ఇచ్చేవాళ్ళు అందరూ. అంతకుముందు జగన్ గారు ఇచ్చిన వాళ్ళందరూ కట్ చేశారు. అదే అన్ని రకాల వాళ్ళ పెన్షన్లు కట్ చేశారు. ఉపయోగం ఉంది.
అంటే చంద్రబాబు గారి మనస్తత్వం ఆయన ఆలోచన సరళి నేను చాలా కాలం నుంచి నేను చూస్తూ ఉంటా కదండి. ఆయన చెప్పేవి మాత్రం చాలా బ్రహ్మాండంగా 70 mm చెప్తారండి. ఈ సామాన్య వాళ్ళు కొంచెం బిలో మిడిల్ వాళ్ళందరూ ఓహో మనకి ఇన్ని వస్తున్నాయి కదని లెక్కేసుకుంటారు. ఈయన లెక్కేసి చెబుతాడు. రేపు నేను అంగన్నీకి పడిపోతున్నాయి అంటాడు. ఆశ, మానవుడు ఆశాజీవి అయినా చిన్నవాళ్ళకి ఇంకో కొద్ది ఆశ ఎక్కువగా ఉంటుంది. అయిపోయింది, అదే జరుగుతుంది, అంతకు మించి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు. మరి పక్కన మీరు కూడా బ్లూ బుక్ ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. రెడ్ బుక్ పాలనలో భాగంగా గతంలో మంగళగిరి నియోజకవర్గంలో పాలేటి కృష్ణవేణి దంపతుల్ని బయటికి రోడ్డు మీద తీసుకొచ్చి వారి వద్ద కనీసం ఏదైతే వారి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వారి భర్తని పాలేటి కృష్ణవేణి భర్త రాజ్కుమార్ని కూడాను వేధింపులు గురి చేశారు. ఈ నేపథ్యంలో అది నేషనల్ వైడ్ కూడా పెద్ద ఇష్యూ వైఎస్ఆర్సీపీ చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు ఒకటి సార్ అలీం గారు, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కాస్త కూస్తో కొంచెం అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా ఏం చేయగలరండి? ఆ రెడ్ బుక్ తీసుకొచ్చి ఏం చేయగలరు? ఎవరినైనా ఏం చేయగలరండి? ప్రాణమేం తీయలేవుగా. విసిగిస్తారు. ఆ మాత్రం భయపడే తత్వం కాదండి. ఎందుకంటే కొంచెం స్వతహాగా కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ భావాలు ఉన్న వ్యక్తిని ఆలోచన సరళి అవన్నీ ఆ విధంగా ఉంటాయి మనకి. ఇటువంటి వాటికి భయపెడితే ముందుకెళ్ళి ఎక్కడ వెళ్ళగలం సార్ మనం? ఎస్, ఫస్ట్ అది మన స్టేట్లో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఇన్సిడెంట్ అండి అది. చాలా ఎంత దుర్మార్గం అంటే ఆ పిల్ల ఇంటికి వెళ్ళి భార్యాభర్తలు ఇంట్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్ల జల్లా ఉంటే నానా బీభత్సం సృష్టించి అక్కడ వాళ్ళని ఆ ఊర్లో కూడా ఒక భయానక వాతావరణాన్ని తీసుకొచ్చి ఆ కుర్రాన్ని బండిలో ఎక్కించుకొని మళ్ళా ఎక్కడ చిలుకలూరుపేట దగ్గర ఉన్న పల్లెటూరు అక్కడి నుంచి మనకి ఇక్కడ వరకు తీసుకొచ్చి మంగళగిరి పరిసర ప్రాంతాల వరకు తీసుకొచ్చి ఆ కుర్రాన్ని ఆ ఫ్లెక్సీ ఎదురుగా ఏదో అతన్ని కొంచెం బట్టలు లేకుండా చేసి అతనితో సారీ చెప్పించడం ఏదో విధానం చేశారే. ఎక్కడున్నాం సార్ మనం? ఏ యుగంలో ఉన్నాం మనం? అంటే ఇవాళ పోలీసు యంత్రాంగం మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని మీరు ఇష్టానుసారం చేస్తే మీరు ఏమి ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి? బాగంటే చాలా తప్పు కదండి అది. ఇప్పుడు ఒకటి సార్, మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మీకు పొరపాటు అయింది, మా కుర్రాడు పొరపాటు చేశాడు, కేసు చెప్పి పెట్టండి, విల్ ఫేస్ ఇట్. ప్రకారంగా మేము ఫేస్ చేస్తాం. అంతేగాని మీరు ఏదో మీ పోలీసులకు పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు రూలింగ్లో ఉంటూ వాళ్ళది కొన్ని తందాన అనాలి. అట్లా చేసిన వాళ్ళు కొందరు వాళ్ళ సర్వీసులో మళ్ళీ ఇరుక్కుపోతారు. మళ్ళీ రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడో నానా రకాల ఇవి. ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా నా సిన్సియర్ అపీల్ ఏంటంటే మీ ఉద్యోగానికి మీ జీవితానికి భంగం లేకుండా మీరు చేసుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ ఉద్యోగం మాత్రం నీ రిటైర్ అయ్యే వరకు నీ ఉద్యోగం నీకు ఉంటుంది. ఆ ఉద్యోగం ప్రజల సొమ్ముతేనే నీ జీవనాన్ని నువ్వు గడుపుతున్నావు. ప్రజల సొమ్ముతేనే నీకు జీతం వస్తుంది. అదొకటి మర్చిపోవద్దు. ఆ ప్రజలకి గార్డియన్గా, ఆ ప్రజలకి ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయటానికే నీకు ఉద్దేశం. మేమందరం కలిసి నీకు జీతం అందుకే ఇస్తున్నాం. అది గమనించని ప్రభుత్వ ఉద్యోగి ఎంత దుర్మార్గపు దుర్బలమైన జీవితం అనుభవిస్తారో ముందు ఉంటాయి. వన్ థింగ్ సార్, డైరీ అవసరం ఏమిటి సార్? మాకు నోట్లోనే తెలుసు. ఎవడెవడో ఉంటే ఏ ప్రాంతాల్లో ఇక్కడ మాకు కూడా ఒక 3 కుక్కలు ఉన్నాయి. మురిగే కుక్కలు ఒక 3 ఉన్నాయి మా కాన్షియన్స్లో. కొంచెం తగ్గినాయి ఈ మధ్య ఆ కుక్కలు కొద్దిగా మొరగడం తగ్గింది. పద్ధతి కాదు కదా. ఎందుకంటే మా ప్రాంతం కమ్యూనిస్టుల ప్రాంతం ఇది. వేములపల్లి శ్రీకృష్ణ మహానుభావుడు 2 పర్యాయాలు చేశాడు. లేటరాల్లో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు చేశారు ఒకసారి.
మిగతా టైంలన్నీ కూడా మా కాంగ్రెస్ చేసింది. లాస్ట్ 2 ఏళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. మాకెప్పుడు కూడా భారీ మెజార్టీ, టఫే. మేమెప్పుడు గెలిచేవాళ్ళం. నాకు ఒక తెలిసిన తర్వాత, మేము రాజకీయాల్లో చురుక్కున్న తర్వాత, అంతకుముందు నుంచి 5 సార్లు మేము కాంటాక్ట్ చేస్తే 4 సార్లు కాంగ్రెస్ గెలిచింది, ఒకసారి ఓడిపోయింది. అప్పుడు అతను నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు గెలిచారు. అప్పుడు ఎలియన్స్ ఉమ్మడి కమ్యూనిస్టులు తెలుగుదేశం కలిపి చేశారు కాబట్టి అతను వచ్చారు. వచ్చింది. అది మిగతా అన్నీ కూడా మాయే. తర్వాత మన 2 మాయే. సరే, నిన్నంటారా 24లో జరిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా మీడియా అంతా బొమ్మాబాబు చేసింది కదా. వాట్ హ్యాపెండ్ ఇన్ ఏపీ అని. ఆ ఈవీఎంలో మరి ఏదో ఆ భగవంతుడు చేయాలి, ఎన్నికల కమిషనర్ గారికి తెలియాలి. అట్లా జరిగింది. అసలు జగన్ గారి విజన్ ఏంటి? ఎందుకని జగన్ గారు రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు వెనకబడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే అండి, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకేమో రాజశేఖర రెడ్డి గారు విజన్. ఇప్పుడున్న యూత్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇంప్లిమెంట్ చేసిన చదువుకున్న వాళ్ళే కదండి. అదే మైనార్టీస్కి ఎవరిచ్చారండి? ఒక ముస్లిం సోదరుడు నా దగ్గరికి వచ్చాడు, నాకు మంచి ఫ్రెండు. వచ్చి, భయ్యా हम लोगों को अभी तक सोचने वाला कौन है? రాజశేఖర రెడ్డి సాబ్ हम लोगों को बहुत दिया. మా పిల్లలు ఇవాళ కొన్ని 100 మంది మెడికోస్ ఇంజనీర్స్ అయి బయటకు వస్తున్నారు. ఎవరు చేశారు సార్? మిగతా దేశంలో ఎవరైనా చేశారా? మాకే రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆ రోజున ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అలీవి గారు. నిజంగా ఆ జాతిని, ఎందుకంటే వాళ్ళలో కూడా మైనార్టీస్ పాపం చిన్న పనులు చేసుకునే వాళ్ళు, సైకిల్ పంచర్ల దగ్గర నుంచి తర్వాత చదువుకున్నాడు. ఎంతమంది వచ్చారు బయటికి? అవి గొప్ప కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అది తర్వాత వచ్చిన ఈయన ఏం చేశాడు? ఈయన ఒక మాట అన్నారండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు. ఆయన ఓదార్పు యాత్రప్పుడు చనిపోయిన ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మా కాంక్ష వచ్చినప్పుడు మేము వెళ్ళాం. ఆ రోజుల్లో తీక్షణంగా వాళ్ళ నాన్నగారి ఫోటోని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఆ ఫోటోకి పూలదండ వేసి ఉంటుంది. బోరుమని విలుపిస్తూ ఉంటారు. ఏమండి, ప్రపంచ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడన్నా చనిపోతే 600 పైచీలుక గుండాగి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బై సీయింగ్ నేను కూడా ఎమోషన్ అయ్యా. ఐ వెప్ట్ లైక్ ఎనీథింగ్. ఎట్ దట్ టైం నేను అట్లా కొల్లాపూర్లో ఉన్న నా వర్క్స్ నడుస్తున్నాయి. అక్కడ ఇరిగేషన్ వర్క్స్, లిఫ్ట్ ఇరిగేషన్. అసలు మగమ్మకు వచ్చినాం. ఏం జరిగింది? ఎవరో మాకు చెప్పారు, అది కృష్ణా బ్యాక్ వాటర్ మాది. అక్కడ పంపులు, లిఫ్టింగ్, ఇరిగేషన్. అక్కడ నెట్టపాడు కలవకర్తి ఎత్తిపోతలు. అది అక్కడికి వెళ్ళి ఎక్కడో పడ్డారంట విమానం నుంచి. అంటే అందరూ పరిగెత్తి జూబు నుంచి తిరిగి వెతికి అసలు రాష్ట్రం అంతా మోగపోయిందండి. నిజంగా అంత గొప్ప నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల హితం కోరిన నాయకుడు ఎప్పుడు నేను చూడలేదండి. సార్, రెడ్డిల్లో చాలామంది వర్గాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారు ఒక ఐక్యంగా అందరినీ కలిపారు. కానీ జగన్ గారికి రాయలసీమ రెడ్డిలో ఐక్యత ఎందుకు కలిపారు? ఆయన ఓటమిలో కీలకంగా రాయలసీమ ఎందుకు మారింది? చంద్రబాబు గెలుపు కోసం అమెరికా నుంచి కూడా ప్రత్యేక విమానాలు వేసుకుని వచ్చారు జనాలు, వాళ్ళ సామాజిక. కానీ రెడ్డిలు ఎందుకని వైఎస్ జగన్ విషయంలో పోయినసారి ఎన్నికల్లో ఎవరు పట్టించుకోలేదు? అది టు బీ ఫ్రాంక్, నేను కూడా జనం మధ్య ఉన్నా. నేను అప్పుడు లోకల్ బాడీకి స్టేట్ వింగ్ ప్రెసిడెంట్ ఉండేవాడు పార్టీ. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లోకల్ బాడీస్ వాళ్ళు అడుగుతూ ఉండేవాడిని, ఏంటి పరిస్థితులు ఏంటి? ఇప్పుడు సారేమో వాలంటీర్ సిస్టమ్ మీద బాగా బేస్ అయ్యారు. మళ్ళీ హ్యాట్సప్ అండి. నన్ను అడిగారు, ఒక సంవత్సరం తర్వాత పిలిచారు నన్ను. ఏంటి పరిస్థితులు ఏంటంటే, బ్రహ్మాండంగా ఉంది, వాలంటీర్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, బట్ దాన్ని కంట్రోలింగ్ పక్కా చేసుకుంటే, లేకుంటే పాత పంచాయతీరాజ్ వ్యవస్థ కింద మారిపోద్ది. అది
లేదు లేదు కంట్రోల్కి పెట్టాను, ఒక ఐఏఎస్ సపరేట్గా దీని మీద పెట్టాం అని చెప్పారు. అది కొంతవరకు బాగా. తర్వాత ఏమైందంటే వీళ్ళ ఇది పెరిగి స్థానిక నాయకత్వం అనేది పూర్తిగా బలహీనపడిపోయింది. అంటే అన్నీ ఇతను చేస్తున్నాడుగా. థింక్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ అది. మా జనం అంతవరకు పెరగలా. ఆయన ముందుకెళ్ళిపోయాడు, 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందుకెళ్ళిపోయాడు ఆయన ఆ స్కీమ్లో. ప్రజలు పెరగలా. మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చివరి వరకు వెళ్తున్నారా? మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగే పరిస్థితి ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో స్ట్రాంగ్ అవుద్దండి. మొన్న మేము మరీ అంత ఎక్కువగా పోవడానికి కారణం మా ఈ చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. మేము ఒప్పుకు తీరాల్సిందే, ఒప్పుకుంటున్నాం. వర్గాలు అనేది బహిర్గతం ఏనాడు లేదు అసలు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నాకు ఒక తెలిసిన తర్వాత 40-50 ఏళ్ళ నుంచి వర్గం అంటూ లేదు. టికెట్కి రాట్టాడు ఎవరినైనా చెప్పమన్నాడు. వర్గం అంటూ లేదు. మాకు కమ్యూనిస్టులకు టఫ్ ఫైట్. కమ్యూనిస్టులకే. తెలుగుదేశం మాకు లేదండి, లేదు, ఏముండేది కాదు. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఎలక్షన్ టైం తర్వాత అందరూ అన్నయ్య బాబాయ్ అక్క అనుకుంటూనే ఉంటారు. దగ్గర అదే లేదు మాకు. మొదట్లో ఉండేది ఉభయ కమ్యూనిస్టులు, కొన్ని గొడవలు ఉండేవి, కొంత వేరే పాలిటిక్స్ ఉండేవి. అవి తగ్గిన తర్వాత మా అన్నయ్య గారు ఇక్కడ సర్పంచ్ అయిన తర్వాత 82లో అప్పటి నుంచి ఈ మర్డర్ పాలిటిక్స్ కూడా తగ్గిపోయి ఓ పద్ధతి ప్రకారంగా కాన్స్టిట్యున్సీ అంతా ఒక కాంగ్రెస్ వాతావరణాన్ని తీసుకొచ్చి సమితికి వైస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు లాస్ట్ సమితి మా అన్నయ్య గారు ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేసి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అన్ని ఊళ్ళు ఉండేవి. దాంట్లో అన్ని ఊళ్ళలో తిరిగి పల్లెల్లో పట్టు సంపాదించి కాంగ్రెస్కి బలం చేకూర్చాడు. ఆ టైంలోనే ఫస్ట్ మన గోలి నేను ఎంటర్ అయిన సంవత్సరం పై చిలుకు నెలల్లో అనూహ్యంగా పెరిగింది. మా ఇది కూడా ఏంటంటే ఊరికే ఆర్భాటాలు ఎక్కువ ఇది కాదు. ముందు సంస్థాగతంగా ఎక్కడ మనం కొంచెం వెనకబడి ఉన్నాం, ఏ కారణాల చేత వెనకబడి ఉన్నాం, వాటన్నిటిని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తాం. తాడేపల్లి అన్ని కూడా చాలా కమర్షియల్గా డెవలప్ అవుతుంది. ఇందులో జగన్ గారి ప్రభావం కూడా కొద్దిగా చూపిస్తున్నట్టు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకు కూడా జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో ఒక 2-3 ఏళ్ల వరకు 2-3 సంవత్సరాల వరకు కూడా యాంటీ ఇన్కంపరెన్స్ స్టార్ట్ అవ్వదు. మరి అసలు సంవత్సరం తిరగకముందే స్టార్ట్ అయింది. మేము కార్యక్రమాలు చేపడితే ఆ ఫీజు పోరు మొత్తం ప్రతి ఊరికి వెళ్ళి నేను బాడీ చేశాను. 42 గ్రామాలు, నథింగ్, 42 గ్రామాలు ఉన్నాయి. అన్ని ఊళ్ళకి వెళ్ళి నేను బాడీలు వేసాను, పార్టీ బాడీలు వేసాను. అట్లాగే 55 వార్డులు ఉన్నాయి తాడేపల్లి మంగళగిరి కలిపి. 55 వాటికి పర్సనల్గా వెళ్ళాము. అసలు మాకు అది లేదండి, మొదటి నుంచి లేదు. అసలు మా ఆలోచనలోనే అలాంటివి లేవు. పలానా చోటకు వెళ్ళలేమో అనే మాటే లేదు. అవి జరిగినాయి. నేను కూడా ఆ మీడియా సమావేశంలో ఉన్నాను. కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. అవి కూడా అన్నీ సర్దుకుంటాయి. దానికేం సమస్యలే ఉండవు. చాలా తప్పండి. ఇప్పుడు వన్ థింగ్ సార్, సమస్య లేదు. నేను ప్రతి మీటింగ్లో ప్రతి వాళ్ళకి నా పిల్లాడు ఎవడన్నా ఎక్సెస్ మాట్లాడంటే ఇమీడియట్గా నేను పట్టుకుంటా. ఈవెన్ బళ్ళకి సైలెన్సర్ తీసినా ఒప్పుకోను. మన వల్ల ఇంకోళ్ళకి అసౌకర్యం ఎందుకు? రఫ్ ఇప్పుడు మా జగన్ గారు కూడా అనలేదండి ఇది. మీలాంటి ఒక జర్నలిస్ట్ అడిగారు, ఏంటి సార్ ఏదో ఏంటి రఫ్ అంటే ఏంటి అని ఆయన అడిగాడు. అడిగితే ఇంకో జర్నలిస్ట్ తెలియదు కదా అంటే ఈ సినిమాలో డైలాగ్ ఏంటి రఫ్ అవన్నీ ఏంటి అని అన్నాడు. దాన్ని ఇది ఎల్లో మీడియా కానీ
అసలు ఈ మీడియా దుర్మార్గంగా నడుస్తుందండి. ఫోర్త్ ఎస్టేట్ అంటారా? విషయంలో వైఎస్ఆర్సీపీ ఏమన్నా తప్పుడడుగు వేస్తుందా? లేదండి, మేమేమో దానికి వ్యతిరేకం అని మేము ఎక్కడ చెప్పాలా, మా జగన్ గారు చెప్పట్లా, సార్ కూడా దానికి యాంటీ. మేము చెప్పట్లా. బాధంతా ఏంటంటే ఇప్పుడు మీరు మనం బెజవాడలో పెద్ద పెద్ద స్టార్ వాటర్లు కట్టినా కూడా స్క్వేర్ ఫీట్కి 5,000 మించి కాదండి. 5,000కి మించి కాదండి. అక్కడ నీకు 11,000 12,000 ఇస్తున్నారు మీరు. అంటే మీరు అక్కడ ఏం జరుగుతుంది? నో డౌట్ కొంతేమో బికాజ్ ఆఫ్ ది వాటర్ బెడ్ ఉంది అక్కడ, దానికోసం కొంత అవుతుంది, అది ఒప్పుకుందాం. అది కాక ఇక తెలియదే ఉంది, కిక్ బ్యాక్స్ అని ఆద్యుడినా దాంట్లో. ఎందుకంటే నేను కాంట్రాక్టర్గా ఉన్న టైం నుంచి కూడా నాకు ఇవన్నీ తెలుసు. నాకు ఎప్పటికైనా ప్రమాదం వేశారు అది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అలాగే జగన్ గారి నివాసం ఉండే ప్రాంతాల్లో కూడాను కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితులు రావటం జరిగింది. దీనికి గల కారణం ఏమైందంటారు? అసలు చాలా తప్పండి. ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారి శాస్త్రం అండి. మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, ఆయన ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ఆయన వచ్చిన తర్వాత రాయలసీమలో మండల రాజకీయాలు పోని, ఫ్రాక్షన్ల దగ్గరని తెలిసిన ప్రతి వాడు చెప్తాడు. ఫ్రాక్షన్లో తిరిగినాళ్లే చెప్తారు మీకు ఆ విషయం. మీరు అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కాదు. ఎందుకు మరి ఎట్లా చేస్తున్నారు? రేపు మీరు ఏమిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్? మనకు తక్కువ, కృష్ణా గుంటూరులో తక్కువ. ఇక పల్నాడు మొదటి నుంచే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. మన రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే లేదు, ఈవెన్ మా జగన్ గారు కూడా నెవర్ ఎంకరేజ్డ్ అండి. ఆ టైప్ ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, అది తెలుసు, నాకు దగ్గరగా తెలుసు. అది ఈయన మరి ఎందుకు ఇది ఏదో ఆ విధంగా ఏదో భయానక వాతావరణం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కావట్లా నాశనం అవుతున్నారని. కాదు, తప్పది, రాజకీయంగా చాలా తప్పండి. ఇప్పుడు జైలుకి వెళ్ళినంత వరకు ఎవరికైనా, ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఏముందండి, అదే చేస్తున్నాను అయిపోయా, అంతే. ఆ విధంగా చేసుకెళ్తున్నారు. మన రాష్ట్రం పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో గడపాలి, వాళ్ళ కుటుంబాలు బాగా ఉండాలి అంటే అన్ని లక్షల ఇల్లు ఓడి కట్టించాడు సార్. భారతదేశ చరిత్రలో అన్ని లక్షల ఇల్లు ఎవరైనా గ్రౌండ్ చేసిన వాళ్ళు ఉండాలంటే సైట్తో సహా. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జరగాలంటే తప్పనిసరిగా చదువు, వైద్యం, రైతు, చేనేత, చిన్న చిన్న వాళ్ళందరి జీవితాలు బాగుపడాలి అంటే మా జగన్ గారు రావాల్సిందే. అమరావతికి ఈ ప్రాంత రైతుగా, పారిశ్రామికవేత్తగా, ఈ నియోజక ఇన్ఛార్జిగా అమరావతి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమరావతికి వైసీపీ వ్యతిరేకమా లేకపోతే పాజిటివా? అమరావతికి మేము వ్యతిరేకం కాదు. నేను రైతు బిడ్డనే, నా బాబు రైతే, నేను రైతు బిడ్డనే. అక్కడున్న నా రైతులకు నేను ఇదే కోరుకుంటున్నా, మీకు దండం పెడతా, మీకు ఇవ్వాల్సింది ఇవ్వమనండి, మీకు ఇవ్వాల్సింది ఇవ్వమనండి, రోడ్లు ఫామ్ చేయమనండి. ఆయన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలుగజేస్తా అన్నాడు అదంతా ఇవ్వమనండి, ఈ టర్మ్లోనే ఇవ్వమనండి. ఎందుకంటే ఇది రాజకీయంగా అడ్డం పెట్టి ఇంకో విధంగా వెళ్తాడు అతను చాలా మేధావి. అంటే ఇది డెవలప్ అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు ఓటేయాలనే అనే స్లోగన్తో మళ్ళీ వచ్చి మళ్ళీ నాశనం చేస్తాడు. 2 లక్షల కోట్లు, 2 ఏళ్ళు కోవిడ్లో కూడా మాకు 3 లక్షల చిల్లర అయితే 5 ఏళ్ళకి, ఈయనకు 2 లక్షల్లోనే 2 ఏళ్ళలోనే 2 లక్షలు అవలా, ఇంక 2 ఏళ్ళు అవలా, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 3-4 నెలలు టైం ఉంది. ఇప్పటికే మీరు 2 లక్షలు చేశారు. ఎడు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? రైతుల్ని తప్పనిసరిగా అక్కడ మా రైతు వర్గానికి కావాల్సినంత ముందు చెయ్యండి, వాళ్ళకి చేసి చూపించండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు, మీరు 70 mm చూపించేంత ఈజీ కాదు. రోడ్లు వేస్తున్నారు, రోడ్లు అవుతున్నాయి. ఆ రోడ్లు కూడా
పక్కన డ్రైన్లకే ఇప్పటి వరకు నడుస్తున్నాయి. డ్రైన్కి మట్టి తీసి రోడ్డు మీద వేసి డ్రైన్లు ఫార్మేషన్ చేస్తున్నారు, వాటర్ డైవర్ఫికేషన్. అది కాదుగా సార్ అభివృద్ధి. నా పొలం ఇవ్వండి, నేను ఇచ్చిన నా ఎకరానికి 10% 20% నాది నాకు ఇవ్వండి, డెవలప్ చేసేయండి. అంతా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే నేను ఒక చిన్న బోర్ వేసుకొని ఆ 20 సెంట్లో నేను కూరబండ్లు నారుబండ్లు పెట్టుకొని నేను నా బతుకు నేను బతుకుతాగా, రైతులాగానే బతుకుతాగా. నీ గురించి నేను వెయిట్ చేయనుగా. అది చేయండి నాకు. అన్నీ నీకు ఆకాశంలో ఉన్నాయి, గూగుల్లోనే ఉన్నాయి. ఫిజికల్గా మాకు ఇవ్వండి, మాకు అప్పు చెప్పండి. అదొకటి నా రైతులకి చేయమని. రైతులు కూడా ఆ విధంగా డెఫినెట్గా ముందు వాళ్ళు కావాలి, తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా అదే అడుగుతున్నారా, ముందు మాకు చెయ్యండి ప్రభు, తర్వాత వాళ్ళ సంగతి చూసుకోండి తర్వాత. ఎందుకంటే ₹1 కలిసి వస్తుందని మా రైతుకు కూడా ఆశ. నేను కాదంటలా, కలిసి వస్తే తీసుకుందాం, తీసుకోవాల్సిందే, నువ్వు కష్టజీవి నువ్వు. కానీ ఆ పిచ్చిలో పడి మనల్ని ఇంకా మోసగించబడి, ఇప్పుడు మొన్న రామారావు అనే ఆయన చనిపోయాడు. ఏంటి సార్ అది? ఆయన ఏం లేదు, ఇట్లాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకు ఇల్లు ఇచ్చారు, నా పొలం ఇచ్చా, అది అక్కడ గుంటలో తగలేశారు నాకు. మళ్ళా నేను ఆ గుంటను నేనేం చేయాలి? రోడ్డుకి ఏదో నా ఇల్లు అడ్డం అన్నారు, అది తీసా, అది ఇచ్చేసా, తీసుకోమన్నా, అన్నీ ఇచ్చా. అంత దీనంగా ఎంత బాధతోడు పాప వెనక్కి తిరిగి 2 అడుగులు వేసాడు. అదేం కాదండి, వెళ్ళలేకపోవటం ఏమీ కాదు. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నా, అమరావతిలో జరుగుతున్న కొన్ని విషయాలు నేను జనానికి తెలియపరుస్తున్నా, ఆ కాన్స్టిట్యూన్సీలోకి వెళ్తున్నా. ఎవరికి ఎందుకు వెళ్ళకూడదు? తప్పేంటండి? నో, మేము వెళ్ళి అంతా చూసి చెప్తున్నాం కదా, మేము ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కదా ఏం జరుగుతుంది అక్కడని. మేము వెళ్తున్నామండి, మేము వెళ్తున్నాం. మా తాడికొండ ఇన్ఛార్జి తను వస్తున్నాడు, డైమండ్ వెళ్తున్నాడు, నేను వెళ్తున్నామండి. అన్ని కార్యక్రమాలకు వెళ్తున్నాం. మీటింగులు కూడా ఆ రాజధాని గ్రామాల్లో మా 9 గ్రామాల్లో కూడా నేను అక్కడ అటెండ్ అయ్యి బాడీ చేశాను కదా. వెళ్తున్నాం, వెళ్ళకుండా ఉండేది ప్రచారం. ఎందుకంటే ఇది ఎంత ప్రచారం, ఇవాళ అంతా కూడా ప్రపంచం అంతా ప్రచారం మీదే ఆధారపడి ఉన్నట్టు. అదే జరుగుతున్న పొరపాటు ఇవాళ. అది ప్రజలు గ్రహించాలి. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలను గ్రహించమని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మంగళగిరికి ఏమేమి చేశారో, ఏవి పనులు జరిగినాయో, అట్లాగే మా జగన్ గారి టైంలో కూడా ఏమేమి పనులు జరిగినాయో, ఏ వర్గానికి ముఖ్యంగా చేనేత వర్గానికి ఏ విధంగా మంచి జరిగిందో ఒక్కసారి అందరూ మనసు పెట్టి ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదొకటే నేను కోరుకుంటున్నాను. తెనాలి రోడ్లు మసీదులు ఇవన్నీ కూడా రోడ్డు రస్తాలు తీసేస్తున్నారు, వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అంటే లోకేష్ వచ్చిన ముందు ఆయన అన్నాడంటే ఆయన తీయనని, ఇప్పుడు మొహమ్మద్ లేకుండా తీసేస్తున్నారు, వాళ్ళంతా రోడ్డు. ఆయన అంతకుముందు చెప్పినవన్నీ ఏం చేయట్లేదు, చెప్పని అని చేస్తున్నాడు. ఆయన చెప్పినవి ఇంకెంతవరకు మొదలు పెట్టాలి. పబ్లిక్ తిరుగుతున్నారు ఇలాంటి రోడ్లు. ఎవరికి అసలు పబ్లిక్ ఎవరు వెళ్ళగలరండి అతని దగ్గరికి? మరి ఎవరు లేరు. ఆయన ఒక 4 జీతగాళ్ళని పెట్టుకున్నాడు. ఆ 4 జీతగాళ్ళే ఆయనకి ఏమైనా చెబితే వీళ్ళు పోయి ఆ జీతగాళ్ళకి చెప్పాలి, వాళ్ళ చేతిలో ఏదైనా ఉంటే ఇదని చెబుతారు, అంతే. అంతవరించి చేయలేదు. వచ్చి ఫోటోల కోసమే సార్, అంతకుమించి అయ్యేదేంటి అక్కడ? ఎవరికేం పని అయిందో చెప్పమనంటే నాకు. జగన్ గారు ఇచ్చారు, మూసారు, అన్నీ మూసారు, అన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఎక్కడ ఇస్తున్నావు మరి వాళ్ళందరికీ? నువ్వు ఎలా ఇవ్వవా? మీరు కూడా పెట్టారుగా ఒక 5% ల్యాండ్ పేదలకి ఇళ్ల కోసం ఇస్తా అన్నారుగా, మరి దాని గురించి ఏం చేస్తున్నారు మరి మీరు? మీడియా బలం వాళ్ళకి ఎక్కువ ఉందండి. మేము కూడా మా బ్యాచ్ కూడా ఏంటంటే చిందరవందరైన గ్రూపులందరినీ కూడా, ప్రజలందరినీ కూడా గుమ్ముగూడి మేము వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఫ్యాక్ట్ జరుగుతున్నాయి, ఇవాళ డిస్కషన్ జరుగుతున్నాయి. జనంలో ఆలోచన లేదని అనుకోవద్దండి, ఉంది. యా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ టైం, దట్స్ ఆల్. అందరికీ తెలుసు సక్సెస్ అవుతారు. డెఫినెట్గా అవుద్దండి. ఇప్పుడు మనిషిని ఎంతకాలం అని మీరు అబద్ధాలు చెప్పగలరు? ఎంతకాలం అని అబద్ధాలు చెప్పి నమ్మించగలరు మీరు? కొంత టైమే.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తిరిగి విజయ డంకా మోగిస్తుందంటున్నారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి ఎమ్మారెడ్డి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్సీపీ గెలుపు ప్రభంజనం ప్రారంభం అవుతుందంటున్న దొంతిరెడ్డి ఎమ్మారెడ్డి గారి మాటలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ అలీంని.